అందుబాటులో ఉన్న సోషల్ టీఆర్పీలో ఫస్ట్ లైన్కి వచ్చేయండి. ఎస్ఆర్పిగా పనిచేస్తున్నాను. నేను మరియు నా టీంలందు ఉన్న నలుగురు డిఆర్పీ బృందంతో ఈ మండలాన్ని ఈ నెల 1వ తారీఖున మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము మరియు సామాజిక భద్రత పెన్షన్ పథకం పైన సోషల్ ఆడిట్ చేయడానికి రావడం జరిగింది. కూలి కుటుంబానికి చెందిన ఒక 8 మంది బిఎస్సీలను గుర్తించి వారికి 2, 3, 4 తేదీల్లో ఇక్కడ మండల పరిషత్ కార్యాలయంలో సోషల్ ఆడిట్ విభాగం పైన అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం ఆ బిఎస్సీలు 8 మంది మా టీఆర్పీ నలుగురు కలిపి ఒక 4 బృందాలుగా ఏర్పడి ఈ మండలంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరిగినటువంటి పనులను గౌరవ జాతీయ వేదికన ఆర్థిక సంవత్సరంలో చేపట్టినటువంటి పనులపైన ఎన్ఆర్ఈఎస్ వెబ్సైట్ ఎన్ఐసి నందు డ్యూటీ రిపోర్ట్ ప్రకారంగా వచ్చినటువంటి అన్ని పనులను కూడా మండల పరిషత్ కార్యాలయంలో ఉన్నటువంటి ఎంసీసీ అధికారుల నుంచి సోషల్ ఆడిట్ బృందం రికార్డులను సేకరించడం జరిగింది. ఆ రికార్డులో ఉన్నటువంటి సమాచారాన్ని 2 రోజుల్లో వాటిని అన్నింటిని పరిశీలించి వాటిని ఒక తుది నివేదికను సిద్ధం చేసుకుని గ్రామ పంచాయతీలలో సామాజిక తనిఖీ బృందం చేసినటువంటి పనులను ఉపాధి హామీ పథకం నుండి చేపట్టినటువంటి వేతనాలు పంపిణీ విధానాన్ని సంబంధిత గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో జరిగినటువంటి పనులను క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలు జరుగుతున్నాయి, ఏ విధంగా గ్రామ పంచాయతీలకు పనులు ఉపయోగపడుతున్నాయి అనే విధానంలో ప్రతి గ్రామ పంచాయతీ నందు చేసినటువంటి పనులను ఆయా గ్రామంలో ఉన్నటువంటి వేతనదారుల సమస్యలో వేతనాలు ఏ విధంగా తీసుకున్నారు, పనులు ఏ విధంగా జరిగాయని పరిశీలన చేయడం జరిగింది. వీటిని సంబంధిత గ్రామ పంచాయతీలో షెడ్యూల్ ప్రకారంగా పేర్కొన్న తేదీ రోజున గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ సభలో సామాజిక తనిఖీ బృందం గుర్తించినటువంటి కంప్లైంట్స్ అన్ని కూడా అక్కడ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆ ప్రజెంటేషన్ చేసినటువంటి నివేదికను ఈ రోజు ఇక్కడ ఫైనల్ హీరింగ్ తీసుకురావడం జరుగుతుంది. ఈ ఫైనల్ హీరింగ్ కార్యక్రమానికి ప్రెసిడెంట్ అధికారిగా వ్యవహరిస్తున్నటువంటి గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారు శ్రీమతి మా సామాజిక తనిఖీ బృందం తరఫున స్వాగతం అండి. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మండల స్థాయి ప్రజాప్రతినిధులు ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, మిగతా సిబ్బంది అయినటువంటి ఎంపీడీఓ గారికి మరియు డిఆర్డీఏ నుంచి వచ్చినటువంటి ప్రెసిడెంట్ అధికారులు, డిపిఎం
దోమ సెక్షన్ నుంచి వచ్చినటువంటి విజిలెన్స్ సెక్షన్ వారికి మరియు వాళ్ళ గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు, పార్టీ నాయకులకు, అలాగే మాజీ ఎంపీపీ గారికి, పార్టీ నాయకులకు, గ్రామ పెద్దలకు అందరికీ కూడా సోషల్ ఆడిట్ బృందం తరఫున పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నామండి. ఈ సోషల్ ఆడిట్ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ఇప్పుడు నివేదికలను అలాగే మండలానికి స్పెషల్ ఆఫీసర్గా నియమించబడినటువంటి శ్రీ జీవివి ప్రసాద్ రావు గారు, పిడి ఏబిఎం ఐడి హార్టికల్చర్ సెక్షన్, ఈ సార్ని కూడా సోషల్ ఆడిట్ బృందం తరఫున నమస్కారం తెలియజేస్తున్నామండి. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఉపాధి హామీ పథకం ద్వారా జరిగినటువంటి పనులను ఇప్పటికే సామాజిక తనిఖీ బృందం వారు సామాజిక తనిఖీలను కంప్లీట్ చేయడం జరిగిందండి. మండలంలో మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1424 పనులను మేము ఆడిట్ చేయడం జరిగిందండి. ఈ మండలంలో 6,23,37,920 రూపాయలను వేతనదారులకు వేతనాల రూపంలో చెల్లించడం జరిగింది. మరియు 7,71,704 రూపాయలు మెటీరియల్ రూపంలో ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తం 6,31,00,000 రూపాయలకు ఎన్ఆర్జీ సెక్షన్కి ఆడిట్ చేయడం జరిగింది. మరియు పంచాయతీరాజ్ విభాగం ద్వారా 24 పనులను సోషల్ ఆడిట్ బృందం ఆడిట్ చేయడం జరిగిందండి. వీటిలో 2,718 రూపాయలు వేతనాల రూపంలో ఖర్చు పెట్టడం జరిగింది. మిగిలినటువంటి 1,49,94,000 రూపాయలు మెటీరియల్ రూపంలో ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తం 1,49,00,000 రూపాయలు పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తం 2 డిపార్ట్మెంట్లు కలిపి 1,448 పనులను ఈ మండలంలో చేశారు. 7,81,00,000 రూపాయలకు ఈ సంవత్సరం ఆడిట్ అనేది నిర్వహించడం జరిగిందండి. వీటితో పాటు సామాజిక భద్రత పెన్షన్లు అయినటువంటి వృద్ధాప్య వికలాంగులు, వితంతులు, ఒంటరి మహిళలు, డబ్బు కళాకారులు మరియు చర్మ కళాకారులు, వివిధ వ్యాధులతో బాధపడే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇచ్చేటువంటి సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. సామాజిక తనిఖీ బృందం ఆయా పెన్షన్దారులకు పెన్షన్ ఏ విధంగా పంపిణీ జరుగుతుంది, వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వారి పట్ల గ్రామంలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అనే విషయంలో కూడా సోషల్ ఆడిట్ చేయడం జరిగింది. ఆ సోషల్ ఆడిట్ క్రమంలో పెన్షన్దారులు గుర్తించినటువంటి అభ్యంతరాలు కూడా ఇప్పుడు మేము ఇక్కడ చదివినిపిస్తాము. సంబంధిత అధికారులు లేదంటే ఎవరైనా ఆ గ్రామ పంచాయతీ సంబంధించి రెస్పాండ్ అయ్యేటప్పుడు ఇక్కడ అందుబాటులో ఉండవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు గ్రామ పంచాయతీల వారికి నివేదికను చదవడం స్టార్ట్ చేస్తాము. మేడం, ఫస్ట్ పంచాయతీ రామేశ్వరం, సంబంధిత అధికారులు అటువైపుగా అందుబాటులో ఉండవలసిందిగా కోరుతున్నాం. చెల్లించారు. మొత్తంగా 42,10,000 రూపాయలు ఖర్చు అనేది చేపట్టి దీనికి సంబంధిత రికార్డు అనేది సామర్థ్యానికి ఇవ్వడం జరిగింది. ఈ రెండో అంశం అనేది స్వతంత్ర పరిస్థితులు గ్రామ సభకి హాజరు కాలేదు. 84 మంది అటెండ్ కావడం జరిగింది మేడం గ్రామ సభకి. అలాగే మూడో అంశం సంబంధించి 96 పనులకు సంబంధించి ఓన్లీ ఉపాధి హామీలో 29,20,000 రూపాయలు ఇచ్చారు. మెటీరియల్ రూపంలో 5,59,490 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. దీనిలో వర్క్ ఐడి వైజ్ గా పొందపరచడం జరిగింది మేడం. ఇందులో ఏదైతే 29 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి సంబంధించి బ్లాక్ ప్లాంటేషన్ వర్క్ ఐడి ఒకటి, హౌసింగ్ మ్యాండేట్స్ 90 మ్యాండేట్స్ 80 మంది లబ్ధిదారులకి పేమెంట్ ఇవ్వడం జరిగింది. మైనర్ డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ గా 15 చేపట్టడం జరిగింది. 5వ అంశం సంబంధించి 5 సంబంధించి వారు 23-24 గత పోయిన సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో 230 జాబ్ కార్డులు పనిచేశారు. అందులో 285 మంది వ్యాపారులు పనులు అనేది కల్పించడం జరిగింది. సామర్థ్యానికి వారు 277 కార్డులు కలిశారు. కలవనటువంటి కార్డులు 11 మంది పేర్లు కూడా గ్రామ సభలో వాళ్ళు పనులు చేశారా లేదా అనేది కూడా చదివి వినిపించడం జరిగింది. అలాగే 6 సంబంధించి 95లో పోయిన ఆర్థిక సంవత్సరంలో 3 కుటుంబాలు మాత్రమే 100 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే ఎస్టీ కుటుంబాలు 5 కలవు, అక్కడ ఎవరు కూడా వాళ్ళు పనులు చేయలేదు. ఇతరులు 612 కార్డులు ఉంటే 135 కార్డులు పనిచ్చారు. 100 రోజులు అనేది గత పోయిన సంవత్సరంలో 8 మంది పూర్తి చేసుకున్నారు. మొత్తంగా 11 కుటుంబాలు మాత్రమే గత ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పని అనేది కల్పించడం అనేది జరిగింది. 7వ అంశం సంబంధించి యాక్ట్ 2005 ప్రకారం షెడ్యూల్ 2 పేర ప్రకారంగా డిమాండ్ అయితే నిర్వహిస్తున్నారు. సర్క్యులర్ నెంబర్ 1766 ప్రకారంగా వ్యాపారదారులకి డిమాండ్ ఇచ్చిన తర్వాత ఒక రసీదు అనేది కూలీలకి ఇవ్వట్లేదు మేడం. రసీదు అనేది వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి. అంటే వాళ్ళ దగ్గర దాచుకోవచ్చు, పాడేసుకోవచ్చు. అది మామూలుగా ఆయన ముగ్గురు పాడేయచ్చు.
దీనిలో మేము ఓన్గా సొంతంగా 10,000 రూపాయలు చెప్పిన బుక్స్ పెట్టుకొని 100% కూడా అప్డేట్ చేశారు మేడం. ఈ ఆర్థిక సంవత్సరం వరకు కూడా టిల్ డేట్ వరకు కూడా అప్డేషన్ అనేది ఉంది మేడం. అలాగే 9 సంబంధించి 96 పనులకు సంబంధించి కూడా కాలం పూర్తి పనులు 16 ఉన్నాయి. ఇందులో జేఈ గారు చెక్ మెజర్మెంట్ చేశారు మేడం. 16 పనులు కూడా 80 పనులకు సంబంధించి హౌసింగ్ మ్యాండేట్ సంబంధించి హౌసింగ్ ఏఈ గారు చెక్ మెజర్ చేయవలసి ఉండగా అది బుక్స్ చేయలేదు మేడం. 90 మ్యాండేట్ సంబంధించి నా 10 సంబంధించి 96 పనులకు సంబంధించి కూడా సర్క్యులర్ నెంబర్ 7/27 ప్రకారంగా ప్రతి ఏపీ వారానికి 4 రోజులు చెప్పిన 2 పంచాయతీలకు వెళ్ళి 12 మస్టులు వెరిఫికేషన్ చేయవలసి ఉంది మేడం. అలాగే పిఓ గారు 4 రోజులు చెప్పిన ఒక వారంలో 6 మస్టులు వెరిఫికేషన్ చేయవలసి ఉంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అనేది తక్కువగా 43 మస్టర్స్ మాత్రమే చేసినట్టుగా కలదు మేడం ఈ గ్రామ పంచాయతీ. అలాగే 11 సంబంధించి సర్క్యులర్ నెంబర్ 3533 ప్రకారంగా గ్రామ పంచాయతీ లెవెల్లో 7 రకాల రిజిస్టర్లు పొందుపరిచి ఉన్నాయి. ఇందులో అప్ టు డేట్ వరకు ఉన్నాయి మేడం. ఓన్లీ 50 రిజిస్టర్ అనే స్థిరాస్తులకు సంబంధించి అది 2022 10 మాత్రం అప్డేట్ చేసుకున్నాను. హ్యాండ్ రైటింగ్ తో స్థిరాస్తులు మేడం. కంప్లీట్ అయినటువంటి వర్క్లన్నీ కూడా రాయాలి. అదే కంప్లీట్ అయిన వర్క్ రాయాలి. అవును మేడం, రాయాలి. అలాగే ఫండింగ్ సంబంధించి సర్క్యులర్ నెంబర్ 346 ప్రకారం ప్రతి నెల ఒక రోజుకి రోజుగారు దివాస్ అనేది మీటింగ్ ఏర్పాటు చేయాలి. మోడల్ 346 ప్రకారంగా ప్రతి నెలలో ఒక వారంలో రోజుగారు దివాస్ ఏర్పాటు చేయాలి. ఒక మోడల్ అధికారులు నియమించి ఇవి గత ఫైనాన్షియల్ 21-22 ఆర్థిక సంవత్సరం వరకు ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు మేడం. నెక్స్ట్ నుంచి ఆఫ్ చేయడం జరిగింది. అలాగే 13 సంబంధించి యాక్ట్ 2025 ప్రకారం 23 సబ్సెక్షన్ 3 ప్రకారంగా సర్క్యులర్ నెంబర్ 3200 ప్రకారంగా వర్క్ ఫైల్లో 12 రకాల డాక్యుమెంట్స్ 14 రకాల డాక్యుమెంట్స్ నిర్వహించకుండా జియోమెట్రిక్ ఫోటోస్ అనేది పెట్టట్లేదు మేడం. మిగతా నోట్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పని దగ్గర సమాచారం కూడా మేడం 15 పనులకి. అలాగే 15 సంబంధించి ఈ గ్రామ పంచాయతీలో రామేశ్వరం సంబంధించి ఆన్గోయింగ్ ఆడిట్ లో డబ్బులు రాదని చెప్పారు మేడం. ఆల్రెడీ జూన్ మే అమౌంట్ మొన్న క్రియేట్ అయింది ఫైనాన్స్ లేదు. అలాగే వాటితో పాటు పనిచేసి భూమి యాప్ అనేది ఎక్కడైతే తీసుకుంటున్నామో 1 కిలోమీటర్ కాలువలు చేసి తర్వాత కూడా మళ్ళీ సెకండ్ ఫోటోకి మళ్ళీ అదే ప్లేస్కి రావాల్సి వస్తుంది. ఇబ్బంది పడుతుందని చెప్పేసి గ్రామస్తులు తెలియజేశారు మేడం. దీని మీద మేము కూడా కాలువలకి 3 feet 3 into 2 feet సైజ్ సంబంధించిన బోర్డ్స్ 39,000 అమౌంట్ జనరేట్ చేశారు మేడం. అటు బోర్డ్స్ అయితే ఏర్పాటు చేయలేదు. 24 ఆర్థిక సంవత్సరంలో మన మండలం నుంచి 82 కోట్లకి పేమెంట్ జనరేట్ చేయడం జరిగిందండి. అయితే మన మండలం అందులోనూ ప్రతిదీ కాలువే కాబట్టి మరి అదే కాలువలో మన 24-25 ఆర్థిక సంవత్సరంలో కూడా ఎస్టిమేట్ చేసుకుని అవే జిల్లా కార్యాలయానికి లెటర్ పెట్టడం జరిగిందండి. జిల్లా నుంచి మేడం గారు కూడా విజయవాడకి లెటర్ పంపించడం అనేది జరిగిందండి. అది పేమెంట్ జనరేట్ చేసినట్టుగా చూపిస్తుందండి. అందులో పేమెంట్ అయితే ఇంకా క్రెడిట్ కాలేదని మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అది రికవరీలోకి వస్తుందండి. 200 రూపాయలు రికవరీ కట్టాలి. రికవరీ చేసి డబుల్ ఎంట్రీ కట్టేశారా? సంబంధించి బల్క్గా రాయడం జరుగుతుంది మేడం. ఒకటే లెంత్ ఒక 200, 300 ఇలా చెప్పి ప్లాస్టిక్ గా వేయడం జరుగుతుంది. కానీ చైనీస్ మెజర్మెంట్ రాయట్లేదు. రాయడం 9 సంబంధించి బ్లాక్ ప్లాంటేషన్ మొక్కలు ఇక్కడ గ్రామ పంచాయతీ ఎస్టిమేట్ ప్రకారం 75 మొక్కలు ఇచ్చారు మేడం. అయితే ఫిట్టింగ్ ప్లాంటింగ్ మస్టర్ ప్రకారం 69 వేసి కట్టి అది ఒప్పచెప్పి నెలకి 2 టన్నులు 2 సార్లు నీళ్ళు పోయడానికి, అలాగే ఇన్ని మొక్కలు కానీ ఇన్ని మ్యాండేట్స్ అనేది క్రియేట్ చేయడానికి అంటే లెక్క ఉంటుంది. దాని ప్రకారంగా అది కూడా 10 నెలలే చేస్తాం మనం. వర్షాకాలం చేయం, ఓన్లీ వేసవకాలం శీతాకాలం చేస్తాము. నెలకు 2 టన్నులు. దాని ప్రకారంగా వేసి కట్టి డబ్బులు వెళ్ళిపోతాయి. అది మెటీరియల్ మాత్రం కాదు. ఆ వేసీకర్ అనేవాడు మంచిగా చూసుకొని పెట్టుకుంటే వాడి మొక్క సంరక్షణ అనేది వాడికి తెలుస్తుంది. 810 మంది లబ్ధిదారులు ఉన్నారు మేడం. మేము 94 మంది లబ్ధిదారులు కలవడం జరిగింది. 16 మంది లబ్ధిదారులు కలవలేదు. దీనిలో గుర్తించిన అంశాలు రుద్రాక్షల అపరాధన బెనిఫిషరీ 5 నెలల్లో చనిపోయింది. చనిపోయిన తర్వాత కూడా 6 నెలల్లో డీబీటీ అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ పెన్షన్ 3,000 రూపాయలు వేశారు. అలాగే పెమ్మలపూడి వీరరాజు ఈ వాస్తవంగా 4 నెలలు చనిపోయింది. 5 నెలల పెన్షన్ 6 నెలల పెన్షన్ 6,000 రూపాయలు 2 నెలల పెన్షన్ వాళ్ళ అకౌంట్ అనేది జమ చేశారు. అలాగే కోల వెంకటేశ్వరరావు
ఈయన కూడా 5 నెలలు చనిపోయాడు. ఈమె చనిపోయింది కానీ 3,000 రూపాయల పెన్షన్ అనేది అకౌంట్కి అనేది జమ చేశారు మేడం. అలాగే మేడం సుశీల 5 నెలలు చనిపోయింది, 6 నెలల పెన్షన్ 3,000 రూపాయలు అకౌంట్ జమ చేశారు. అలాగే మాంకిన లక్ష్మి ఈమె విడో, వాస్తవంగా విడో కానీ 2018 పెన్షన్ వస్తుంది కానీ ఈమె ఆశా వర్కర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆశా వర్కర్గా 10,000 తీసుకుంటూ పెన్షన్ తీసుకున్నట్టు గుర్తించారు. పార్టీ ప్రతినిధులు కానీ ప్రజలు కానీ వేతనదారులు కానీ ఇతర వ్యక్తులు ఎవరైనా కానీ మీ అబ్జెక్షన్స్ ఏమైనా రేజ్ చేయవలసి ఉంటే ఎదురుగా వచ్చి అక్కడ ప్రిసైడింగ్ చేస్తున్నటువంటి మేడం గారికి మీ యొక్క అబ్జెక్షన్ తెలియజేయవలసిందిగా కోరుతున్నామండి. మే నెల, జూన్ నెల 2 నెలలు కూడా ఎలక్షన్ ఉండడం వల్ల డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ అంటే డీబీటీ ద్వారా డైరెక్ట్గా లబ్ధిదారుల యొక్క అకౌంట్లోకి జమ చేయడం జరిగింది రాష్ట్రం అంతా. అయితే మనకి ఏ విధమైనటువంటి గైడ్ లైన్స్ ఇప్పుడు వరకు ఏం రాలేదు. అది ఎంతో గారికి చెప్పాము. దాని మీద గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ అమౌంట్కి సంబంధించి అలాగా గైడ్ లైన్స్ వస్తే దాన్ని బట్టి తీసుకోవడం జరుగుతుంది. ఆశా వర్కర్ కూడా అది కూడా మన పెన్షన్ శాంక్షనింగ్ అందరికీ అంతా కూడా గ్రామ స్థాయిలో వచ్చి ఎంతో గారికి చెప్పాము. వెరిఫై చేసి అవి ఆపని చెప్పేసి ఎంతో గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవి పెన్షన్ అది నెక్స్ట్ మంత్ ఇస్తారు అని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటా అన్నారు. 1 నెల తీసుకోకపోతే 2 నెల 2 నెలల డబ్బులు ఇచ్చేటట్టుగా చేస్తామని మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. అది సాఫ్ట్వేర్ లో మార్చాలి. అది వేరే హైదరాబాద్ లో ఉంటే హాస్పిటల్ అనేది రాలేదు. ప్రస్తుతం అయితే ఉన్న ప్రకారంగా అయితే ప్రస్తుతానికి లేదు. నిర్ణయం తీసుకుని చేస్తే అప్పుడు మనకు గైడ్ లైన్స్ వచ్చారు. ఓకే, పనులకు సంబంధించి జనరేట్ చేశారు. అది డిలీషన్ చేసేసాము. ఓకే మేడం. అలాగే నెక్స్ట్ మస్టర్ మిస్టేక్ అనేది ఒక రోజు సంబంధించి ఎటువంటి సంబంధం కానీ 1000 కానీ వేయకుండా పేమెంట్ చేశారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అమౌంట్ రికార్డ్ చేయకుండా పేమెంట్ చేశారు. సంబంధించి బాలేపల్లి వెంకట సత్యనారాయణ అనే వ్యక్తి చనిపోయారు మేడం. 5 నెలలు చనిపోయాడు. ఈ 6 నెలల పెన్షన్ అనేది జమ చేశారు అకౌంట్కి. అలాగే కొన్నాడు సుబ్బలక్ష్మి ఆమె చనిపోయారు మేడం. 5 నెలల్లో 6 నెలల పెన్షన్ అనేది బ్యాంక్ అకౌంట్ చేయడం జరిగింది. 2 ఇష్యూస్ చివరి చేస్తున్నాం, మధ్యలో చేస్తలేదని కంప్లైంట్ రాసి విడిగా పెడతాను. ఆ విషయం చెప్పలేదు. ఆ రోజు కూడా మిమ్మల్ని అడిగారు. అనేది స్టార్టింగ్ చేస్తున్నారు, మొదట చేసి చివరిలో చేస్తున్నారు. నేను వాళ్ళు మామూలు ఎత్తుకుని 10 స్టార్టింగ్ వరకు చేస్తాడు. ఇతను మొదలుపెట్టినప్పుడు స్టార్టింగ్ చేసినప్పుడు ఎండింగ్ చేయరు కదా. మెట్లో పెరిగి కాకపోతుంది. మీరే చెయ్యాలి కదా. అంటే ఒకటే అప్పుడప్పుడు ఒక కాలం కాకపోతే ఇతను చేసిన పని ఒక కాలం 2 కాలం ఇప్పుడు చూపిస్తాడు. మెరకుండి ఒక చోట లోతుగా ఉండి ఒక చోట మెరకుంటే మెరకలు తీసుకుంటూ వెళ్తే వెళ్ళుండొచ్చు. కానీ ఇక్కడ నుంచి మీరు మాత్రం రైతుల్ని కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళండి. ఇంట్లో ఉన్న తూడు గడ్డి అలాగని మానేద్దామంటే వేసి కలిసి మనం పని మానేస్తున్నాం. కాలువలు ఆడినప్పుడు మనం చేయించుకుంటే ఖచ్చితంగా మట్టి తవ్వాలి. 30 మంది కొట్టవలసి నీ గట్లు కోసుకుని ఈ పిల్లలు పేదలు గట్లు కోసుకుని వాళ్ళేమో ఇంకో చోట పంపి దాంట్లో మట్టలు వేయించుకుని అక్షరాపండి ఈ రకంగా చేస్తారండి. అందులో పులిలే ఆ గోడ కట్టుకొచ్చుకుంటారండి, దాంట్లో మట్టేసుకుంటారండి. నేను ప్రతిసారి మీకు అందరికీ నేను చెప్తున్నానయ్యా, ఎవరైతే కాలువలోకి పని చేయగలుగుతారో వాళ్ళనే పనిలోకి పిలవండి. ఊరికి కొంతమంది ఉంటారు ఏదమ్మా కర్రలు పట్టుకొని బాగా ముసలోళ్ళు బాగా నడవలేని వాళ్ళు వాళ్ళందరూ పనిలోకి వచ్చి ఇచ్చుకోండి. అంతేగాని మేము రాజీనామా ఆవేశం పడవద్దు. వాళ్ళ రైతులు వాళ్ళ యొక్క బాధ చెప్పుకుంటారో మీరు చేయవలసిన పని అక్కడ ఏ విధంగా చేస్తారు ప్లస్ ఇవ్వండి అంతే తప్ప రాజీనామా దాకా మన దగ్గర కూడా
వస్తుంది, కొంతమంది పని చేయని వాళ్ళు వస్తే వాళ్ళ కూర్చుంటారు. వర్క్ జరగాలి. చెప్తాం అది. మీరు వర్క్ చేస్తారని వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళ వర్క్ చేసి చూపించాలి, అంతేగాని మా సత్తాలు చూపిస్తాం అనేది ఎవరికి కాదు. రైతుల్ని కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళండి అని ప్రతిసారి చెప్తున్నాం. అతను ఏం చేయాలంటే 50 కుటుంబాల వాళ్ళకందరికి మన దగ్గర తీసుకెళ్లి పని చేయించాలి. అతను చెయ్యక్కర్లేదు, మస్తరు వేయాలి. అతను పని చేయించాలండి.